వెల్కమ్ బ్యాక్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించింది. నవీన్ కుమార్ రెడ్డి పేరుని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఆ మేరకు పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు అధినేత కేసీఆర్. నవీన్ కుమార్ రెడ్డి స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. నవీన్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సింధూరా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ రెడ్డిని కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని కొద్దిసేపటి క్రితమే నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డిని ఉప ఎన్నిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నవీన్ కుమార్ రెడ్డి స్వస్థలం షాద్నగర్ నియోజకవర్గానికి వస్తుంది. నందిగామ మండలం మామిడిపల్లి గ్రామం. గతంలో ఈయన జెడ్పీటీసీగా కూడా గెలవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పుడు జెడ్పీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పాలమూరు జిల్లా నేతల అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తము స్థానిక సంస్థలకు సంబంధించి 1445 మంది ఓటర్లు ఉండగా మెజారిటీ సభ్యులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి 1445 మంది ఓటర్లు ఉండగా దీంట్లో దాదాపుగా 850 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఉండడం జరిగింది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో పాటు ఎక్సాఫిషియో మెంబర్ గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఎక్సాఫిషియో సభ్యులుగా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో నామినేషన్ల పత్రాల స్వీకరణకు ఛాంబర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నామినేషన్లకు సంబంధించి ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడం జరిగింది. నామినేషన్లకు గడువు 11వ తేదీ సోమవారం వరకు గడువు ఉంది. దాని తర్వాత 12వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13, 14వ తేదీన నామినేషన్ల విత్డ్రాకు టైం ఉంటుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 28వ తేదీన పోలింగ్ ఉంటుంది. 28వ తేదీన రెవెన్యూ డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 10 రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారీగా ఓటర్లను కూడా డివైడ్ చేయడం జరిగింది. 4వ తేదీన దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉండనుంది. దాదాపుగా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, మరణించిన వాళ్ళందరినీ కూడా తీసేస్తే మొత్తం దాదాపుగా 1250 నుంచి 1300 మంది ఓటర్ల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఈజీగా కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మెజారిటీ ఓటర్లంతా కూడా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఈ సునాయాసంగా విజయం దక్కేటటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి పేరును కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రకటించడం జరిగింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ నరేష్.